कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीतां भजिस्नानं संसारमलमोचनम् భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. యదా తే మోహకలిలం బుద్ధిర్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా ఎప్పుడు తే నీ యొక్క మోహకలిలం బుద్ధి వ్యతితరిష్యతి, ఈ యొక్క బుద్ధి ఈ మోహకలిలం మోహం అనేటువంటి దాని నుంచి వ్యతితరిష్యతి దాటగలదో, తదా అప్పుడు గంతాసి పొందగలవు, నిర్వేదం నిర్వేదం అతితరిష్యతి శ్రోతవ్యస్య శ్రుతస్య చ. వినినటువంటి వాట్ల నుంచి వినబోయే వాట్ల నుంచి కూడా నువ్వు గంతాసి వ్యతితరిష్యతి దాటగలవు అనే విషయముగా స్వామివారు యోగ సమాధి అనేటువంటి యొక్క అంశానికి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక మహాప్రస్థానం వైపుకి నడిపిస్తున్నటువంటి విధానం ఇక్కడ ఆయన తొలిగా చెప్పిన విధానమే కర్మబంధం ప్రహాస్యసి శృణు. కర్మబంధము నుంచి ఎలా ఎడబడగలవో, ఎట్లా బయటపడగలవో ఆ విషయాన్ని గురించి నీకు తెలియజేయబోతూ ఉన్నాను, శృణు వినుము అని చెప్పని ఆయన ఆ వాక్యాన్ని చెప్పి ఆరంభం చేసినటువంటి అంశం ఇది. ఇక చివరిగా వస్తున్న విధానంలో యోగ సమాధి వైపుకు ప్రయాణం జరుగుతూ ఉన్నది. మరి ఇంతవరకు శ్రోతస్య వినినటువంటి విషయాలు కానీ వినబోయేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇటు నిర్వేదం వైరాగ్యమును పొందాలి. తదా గంతాసి నువ్వు దాటగలవు అని చెప్పనంటూ మనకు 52వ శ్లోకం యొక్క విషయాన్ని గతంలో ముచ్చరించుకున్నాము. 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. శృతి విప్రతిపన్నా అంటే మనస్సులో కలిగేటువంటి వేదన, బాధ ఇవన్నీ కూడా చేరి విప్రతిపన్న అని చెప్పని అంటారు. శృతి అంటే వేదము, వేదాన్ని శృతి అని చెప్పని అంటారు. శృతులు అంటారు, 4 వేదాలు కాబట్టి శృతులు అని. ఒక వేదమైతే శృతి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శృతి స్మృతి పురాణానాం అన్నారు. శృతి స్మృతి, శృతులు స్మృతులు 2 రకాలు ఉంటాయి. శృతులు అని అంటే వేదం. ఎందుకు శృతి అన్నారు అంటే శుశ్రవణే. అప్పటి కాలంలో ఒక ఆచార్యుడి నుంచి శిష్యులు విని అట్లా వేదాన్ని కంఠస్థం చేసేవారు. అప్పట్లో గ్రంథాలు లేవు, పుస్తకాలు లేవు.
కేవలం ఒకరి నుంచి మరొకరికి ఆ శ్రవణం చేస్తూనే దాన్ని మననం చేసుకోవాల్సి ఉంటుంది. సహస్ర శీర్ష పురుష అని ఆచార్యులు చెప్పినప్పుడు శిష్యులు దాన్ని సహస్ర శీర్ష పురుష, సహస్ర శీర్ష పురుష అని 2 సార్లు చెప్పాలి. 2 సార్లు చెప్తే దాన్ని సంత అంటారు. అప్పట్లో ఏక సంతాగ్రాహులు అని చెప్పని అంటూ ఉంటాం. సంత అంటే ఆచార్యుడు చెప్పిన మంత్రాన్ని 2 సార్లు శిష్యులు పలకటాన్ని సంత అని పేరు. ఏక సంతాగ్రాహులు అప్పట్లో ఉండేవారు. ఒక్కసారి చెప్పగానే శ్లోకం అట్లా మైండ్లో ప్రింట్ అయిపోతుందన్నమాట. అది కాబట్టి మీరు కూడా ఏక సంతాగ్రాహులే. మనసు పెట్టడం లేదు, ఏం చేసేది, అది మనసు పెట్టి కనుక అంటే మీకు కూడా వచ్చేసే శ్లోకాలు. ఆ విధంగా ఏక సంతాగ్రాహులై గ్రహించగలిగితేనే వేదాన్ని ఆపోసనం పెట్టే అవకాశం ఉంటుంది. ఈ కాలానికి మనకు పుస్తకాలు చేతిలో ఉన్నాయి, అదృష్టవంతులం. ఆ కాలంలో పుస్తకాలు ప్రింటింగ్ లేదు, ఏమీ లేదు. తర్వాత కాలంలో తాళ్ళ పత్రాలు వచ్చాయి, అనగా తాటాకులు కొట్టి ఆ తాటాకులు చీల్చి దాని మీద రాసి అట్లా కట్టగట్టేవాళ్ళనమాట. అవి తాళ్ళ పత్ర గ్రంథాలు అంటారు. అవి తర్వాత కాలంలో లిపి వచ్చింది, కానీ ముందు లిపి లేదు. కేవలం శ్రవణం చేస్తూనే వేదాన్ని ఆ కాలంలో అధ్యయనం చేసేవారు. కాబట్టి అందుచేత వాళ్ళు ఆహారం కూడా బాగా పౌష్టికంగా తీసుకునేవాళ్ళు. ఆ కాలంలో ఆవు నెయ్యి బాగా వాడేవారు. ఎందుకంటే మేధస్సు బాగా పెరగాలి, మేధస్సును పెంచే విధానం ఆవు నెయ్యి అని చెప్పి. కాబట్టి ఆ కాలంలో పూర్వకాలంలో వేదాధ్యయనం చేసేవాళ్ళు నేతులు బాగా తాగేవాళ్ళు అని చెప్పని అంటారు. మేధస్సు పెరగాలి, పెరిగితే కదా ఇంత వేదాన్ని ఆపోషణం పెట్టేది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్ణ వేదము అని చెప్పని. అంతకుముందు కాలంలో ఈ 4 వేదాలు కూడా ఒకే రాశిగా ఉండేవి, వేద రాశి అంటారు. అప్పట్లో వేదాన్ని బాగా వాళ్ళు వెళ్ళి వేసేవారు, బాగా చదివేవాళ్ళు, కంఠస్థం చేసేవాళ్ళు. ఇక వాళ్ళకి అదే పని, ఇంకేం లేదు, తినటం, కూర్చోవడం, వేద మంత్రాలను వల్లి వేయటం. ఈ ప్రకారంగా జీవితాలు మొత్తం కూడా వాళ్ళు వాటి కోసంగా వినియోగించారు. ఇక రెండోది లేదేక వేదాలు మొత్తం కంఠస్థం చేయటము. ఈ విధంగా మరి ఆ కాలంలో కృతయుగాది కాలంలో మరి మేధా సంపన్నులు, ధర్మాత్ములు, వీర్య పటుత్వము, ఇంద్రియ పటుత్వము, దేహ పటుత్వము, జ్ఞాపక శక్తి ఇవన్నీ పుష్కలంగా ఉండేవి. కాబట్టి ఆ కాలంలో వేద రాశిని కంఠస్థం చేసేవారు. తర్వాత కాలంలో వేదవ్యాసుల వారు, మనకు బాదరాయణుడు అంటారు ఆయన్ని. బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు అంటారు. అంతకుముందు ఉన్న పేరు బాదరాయణుడు అని, కృష్ణద్వైపాయనుడు అంటారు. అంటే కృష్ణద్వైపాయనుడు ఈ లోకములో అందరూ కూడా పడుతున్నటువంటి పాటలు చూచి ఏదైనా సౌలభ్యం చేయాలనేటువంటి తలంపు కలిగి ఆ వేద రాశి అంతటిని ముందు పెట్టుకుని దాంట్లో ఏవేవైతే స్తోత్ర సంబంధంగా ఉన్నాయో ఆ మంత్ర భాగాలను పక్కపడేశాడు. ఏవైతే ఆరాధనా సంబంధముగా, అర్చనా సంబంధముగా ఉన్నాయో ఆ మంత్ర భాగాలు 2వ బుట్టలో పడేశాడు. ఏవైతే దేవతలను గానం చేసేటువంటివిగా ఉంటాయో అవన్నీ ఇంకో బుట్టలో పడి దాని సామవేదం అన్నాడు. ఇక ఈ 3 బుట్టల్లో చారకుండగా ఉండే మంత్ర భాగాల్ని సపరేట్ చేశాడు. అది 4వ భాగంగా పెట్టి దాన్ని అధర్వణ వేదము అన్నారు. కాబట్టి ప్రకారంగా వేద రాశిలో ఉన్నటువంటి మంత్ర భాగాలని అన్నీ కూడా వేరు చేశాడు. ఆ వేరు చేయటం కారణంగానే ఆయనకి వేదవ్యాస అనే పేరు వచ్చింది. వేదవ్యాస ఎందుకంటారంటే వేదములను ఆయన గారు ఆ విధంగా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. రుక్కు అంటే రుక్కు స్తుతవు, ఇంద్రాదులను స్తుతించటం, పొగడటం. చూసాలు గొప్పవాడివి, బలవంతుడివి, శత్రువులను చెండాడేటువంటి వాడివి, మాకు మంచి కోరికలు ఇచ్చేటువంటి, మాకు సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు.
ఈ ప్రకారంగా పొగడతలతో ముంచివేయటం అన్నమాట. స్థుతులు అని చెప్పినట్టు పొగడతలు. ఏవైనా పొగడందే ఎవరు ఇక్కడ ప్రసన్నం కాదు కదా. మంత్రుల వద్దకు పోయినా పొగడాలి, పెద్దల వద్దకు పోయినా పొగడాలి. నువ్వు చాలా మంచివాడి వండి దాతవండి, నువ్వే నీ వల్ల అంతా కూడా మంచి జరుగుతున్నది అని ప్రకారం పొగిడితేనే ఎవరైనా కానీ మెచ్చుకుని ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగా దేవతలని కొనియాడే విధానంగా ఉన్నటువంటి భాగాలని ఋగ్వేదము అన్నారు. రుక్ అంటే స్తుతించటం, రుక్కులు అంటారు వాటిని. ఇక దేవతలను ఆరాధించడం, ఎట్లా ఆరాధించాలి, ఎలాంటి ద్రవ్యములు సమర్పించాలి, ఏ సమయంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ కాలంలో చేయాలి, ఇవన్నీ కూడా మీకు యజుర్వేదంలో ఉంటాయి. యజ్ అనే ధాతువు అన్నమాట. యజ్ అనే ధాతువు నుంచి ఏర్పడింది యజుర్వేదము. యజ్ అంటే యజ దేవ పూజాయాం. యజ్ అంటే పూజించుట. యజ్ అంటే యాజి అంటే పూజించున్నాడు, పూజిస్తూ ఉన్నాడు. సోమయాజి మీకు బాగా అందరూ పరిచయం ఉన్న వాక్యం ఇది. సోమయాజులు అంటారు. శంకరాభరణ మీరు చూస్తుంటారు. సోమయాజులు, ఆయన సోమయాజులు అంటే యాజి అంటే పూజించడం. సోమ అంటే సోమలతలు. అవి అమావాస్య పూట ఆకులు వేస్తుంది. అక్కడి నుంచి ఆకులు బాగా ముదిరి బాగా వస్తాయి. ఇది పౌర్ణమి నాటికి ఆకులన్నీ కూడా బాగా పక్వానికి వస్తాయి అన్నమాట. అంటే ఆకులు కోసి వాటిని బాగా దంచి దాంట్లో ఉన్న రసాన్ని తీసి, రసం అంటే పసరుతో యజ్ఞం చేసేవాళ్ళు అన్నమాట. దాన్ని సోమలత అంటారు. సోమలతలు అవి తీసుకుని బాగా నూరి దాని నుంచి ఆ రసం తీసుకుని దాంతో యజ్ఞంలో వేలిసేవాళ్ళు. ఆ విధముగా సోమలతల నుంచి వచ్చినటువంటి ఆ పసరు, ఆ రసాన్ని తీసి యజ్ఞంగా వేల్చేవాళ్ళు కాబట్టి వాళ్ళని సోమయాజులు అంటారు. సోమరసముతో యజ్ఞం చేసి దేవతలను తృప్తిపరిచేవారు. ముఖ్యంగా ఇంద్రుడికి సోమపానం అంటే బాగా ఇష్టం అంట ఆయనకి. సురాపానం ఉంది దేవలోకంలో, ఆ తాగి మొహం కొట్టేసిందేమో. ఈ సోమపానం అంటే ఎక్కువగా ఇష్టపడేవాడు అన్నమాట. అందులో మన వాళ్ళందరూ చెట్లు బాగా పెంచి, లతలు పెంచి, పౌర్ణమి కల్లా ఆకులు బాగా వచ్చి ఉంటాయి. అప్పుడు ఆకులు బాగా కోసి ఆ ప్రకారంగా ఇంద్రునికి ఆ సోమరసాన్ని సమర్పించేవారు. ఆ విధంగా సమర్పిస్తే ఇంద్రుడు మెచ్చుకుంటే చాలు. ఆ కాలంలో ఇంద్రుడే దేవత, ఇంద్రుడే దేవుడు. అనగా వేదకాలం నాడు వేదములు అనేటువంటి విధానంగా ఉన్నటువంటి ఆ కాలంలో ఎక్కువగా అందరూ కూడా యజ్ఞాలు బాగా చేసేవారు. ఈ సోమలతలు బాగా పెంచేవాళ్ళు. సోమరసాన్ని ఇంద్రుడికి సమర్పించేవారు. ఋగ్వేదంలో ఒక మంత్రం వస్తుంది. ఏమిటా మంత్రం అంటే, ఈ సోమపానాన్ని తాగి 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 ఇంద్రుడి యొక్క ఆ మీసాలు ఆకుపచ్చ అయిపోయాయట. ఆకుపచ్చగా ఆకుపచ్చగా వచ్చేసి కొంతమంది సొట్ట తాగి 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 వాళ్ళ మీసాలు కూడా ఆ సొట్ట కంపును ఆ రంగు అట్లాగే వచ్చేదన్న. పగ పూరి 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 మీసాల్లో రంగు మారిపోయేదన్నమాట. మనకి ఋగ్వేదాల్లో మంత్రాలు ఉన్నాయి. దాంట్లో ఈ సోమరసాన్ని తాగి తాగి ఇంద్రుడు ఆయన మీసాలంట ఆకుపచ్చగా అయిపోయినాయి అంట. కాబట్టి ఈ ప్రకారంగా 4 వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం అంటే సామ అంటే గానం. ఆ స్వరంతో వాటిని గానం చేస్తారు యజ్ఞ సందర్భంలో. అది సామవేదము అంటారు. అందుచేత యజ్ఞం చేసే వాళ్ళల్లో మొత్తం ముగ్గురే ప్రధానంగా ఉంటారు. హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు ముగ్గురే ఉంటారు. హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం మూడే కాబట్టి యజ్ఞంలో వాడేది ముగ్గురే. యజ్ఞాన్ని చేసే విధానం ఉంటుంది. 4వది అధర్వణ వేదం అంటారు. అధర్వణ మంత్రాలని యజ్ఞంలో వాడేవాళ్ళు కారు. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా ఈ ఇలి విద్య, అభిచార హోమాలు, శాతబళ్ళు, తర్వాత వశీకరణ మంత్రాలు, ఆయుర్వేదము ఇవన్నీ కూడా ఉండేటువంటిది అధర్వణ వేదము. దాంట్లో ఉపనిషత్తులు కూడా కొన్ని ఉన్నాయి.
అందుచేత అధర్వణ వేదాన్ని యజ్ఞ భాగాల్లో వాడేవాళ్ళు కారు. సాక్షి మాత్రంగా బ్రహ్మస్థానంలో ఉండేది అధర్వణ వేదం. ఇట్లా 3 వేదములు ఆ కాలంలో విరివిరిగా ఎక్కడ పడ్డ యజ్ఞాలే. పూర్వకాలం రాజులు ఆ విధంగా డబ్బులు ఖర్చు పెట్టి బాగా చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. పురాణాల్లోకి పోతే రామాయణం కానీ, భారతం కానీ, భాగవతాదుల్లోకి పోతే ఎక్కడ పడ్డా యజ్ఞాలే. రాజులు బాగా యజ్ఞం చేసేవాళ్ళు, ప్రజలు కూడా యజ్ఞాలు బాగా చేసేవారు. యజ్ఞాలు చేయటంలో గల ఉద్దేశం ఏంటంటే వాళ్లకు ఇంద్రుడు మెచ్చుకుంటాడు. స్వర్గలోకంలో సకల సౌఖ్యములను ఆయన కలగజేస్తాడు. అది మీరు ప్రధానంగా చూస్తే 3 వేదాలలో మనకు ఋగ్వేదంలో ప్రధాన దేవత ఇంద్రుడు. దేవస్థానం వాళ్ళు కూడా ఇటు మీద విశ్లేషణ చేసి 2 వాల్యూమ్ రాశారు. దాంట్లో వేదములు ఏం చెబుతూ ఉన్నాయి, వేదాలలో ఏమున్నది విషయాలు, ప్రధానంగా వాటి యొక్క అంశాలు ఏమిటి అనే వాటి మీద పేరు మర్చిపోయాను. 2 వాల్యూమ్స్ విడుదల చేశారు. వేదముల గురించి విశ్లేషణాత్మకముగా ఉండేటువంటి భాగాలు 2 ఉంటాయి. అది చదివితే మీకు వేదం అంటే వేదం యొక్క అంశాలు మీకు బాగా అవగాహనకి వస్తాయన్నమాట. కాబట్టి ప్రకారంగా కాలంలో చూస్తే ఋగ్వేదంలో మీకు ఇంద్రుడే దేవత. మరి విష్ణువు, శివుడు, బ్రహ్మ వాళ్ళ విధానం ఏమిటని చెప్పానంటే మీకు ఋగ్వేదంలో వాళ్ళ స్థానం చాలా తక్కువ. 250 ప్రపాఠకాలు ఉంటాయి ఇంద్రుడికి, ప్రధాన దేవత ఆయనే. ఇంకా 70-80 ఇట్లా ప్రపాఠకాలు ఉండేటువంటి వాళ్ళు అగ్నిదేవుడు, వాయుదేవుడు, అశ్విని దేవతలు, యముడు, వీళ్ళు తర్వాత స్థానం వహించిన వాళ్ళు. ఇంకా ఇతర దేవతలకు కొన్ని మంత్ర భాగాలు ఉన్నాయి. చివరిగా ఉండేటువంటి వాళ్ళు 2-3 మంత్రాలు మాత్రమే, 4 మంత్రాలు మాత్రమే ఈ త్రిమూర్తులకు ఉండేటువంటి యొక్క స్థానం. మీకు ఋగ్వేదంలో చూస్తే అంతే ఉన్నది. ఏదో 5 ప్రపాఠకాలు, 4 ప్రపాఠకాలతోనే సరిపెట్టుకోవటం అయింది. ఈ మిగతా దేవతలు విష్ణువు కానీ, శివుడు కానీ ఇవన్నీ కూడా మీకు ఋగ్వేదంలో ప్రధాన దేవత ఇంద్రుడు. యజుర్వేదములో ప్రధాన దేవత అగ్ని. యజదేవ పూజాయాం పూజనీయమై ఉన్న విధానం కాబట్టి యజ్ఞం ద్వారానే దేవతల్ని ఆరాధించే విధానం మానవులకు ఉన్నది. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవ అస్తు ఇష్టకామధుకు అని భగవద్గీత 3వ అధ్యాయం. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా ప్రజలను సహయజ్ఞా యజ్ఞములతో కూడా సృష్టించాట. పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవ అస్తు ఇష్టకామధుకు. ఏషవ అయ్యా ప్రజలారా, ఏషవ యజ్ఞములనేటువంటివి మీకు ఇష్టకామధుకు, మీరు కోరినటువంటి కోరికలను దుక్కు పితికేవిగా ఉన్నాయి. ఎట్లయితే గోవు పాలు ఇస్తుందో పితుకుతూ ఉంటే, అట్లా మీరు యజ్ఞం చేయటం వల్ల దేవతల ద్వారా మీరు కోరిన కోరికలు సంప్రాప్తింపబడతాయి అని చెప్పనంటూ 3వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పేటువంటి అంశములు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. దేవాన్ భావయతానేన దేవతలను భావయత మీరు యజ్ఞముల ద్వారా దేవతలను ఆరాధించండి. తే దేవా భావయంతు వః ఆ దేవతలు మిమ్ములను భావిస్తారు. పరస్పరం భావయంతః కనుక ఈ ప్రకారం యజ్ఞముల ద్వారా నువ్వు దేవతలను ఆరాధించినట్లయితే వాళ్ళు మిమ్మల్ని భావించి మీకు ఏం కావాలో అవి అన్నీ కూడా దేవతలు సమర్పిస్తారు. పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. పరస్పరం మీరిరువురు కూడా భావయంతః భావించుకుంటూ సేవించుకుంటూ వారి ద్వారా వరాలు పొందుతూ శ్రేయః పరం అవాప్స్యథ శ్రేయస్సుని పరం చక్కటి ప్రయోజనాన్ని అవాప్స్యథ పొందుదురుగాక అని అంటాడు బ్రహ్మదేవుల వారు. కాబట్టి ఈ ప్రకారముగా పూర్వకాలంలో ఎక్కువగా మీకు యజ్ఞములే కనబడుతూ ఉంటే ఎక్కడికి పోయినా యజ్ఞములే చేస్తూ ఉండేవారు.
అది ఆ కాలంలో ఇంద్రుడే దేవత. ఏమి ఇవి పూర్వకాలం ఉన్నటువంటి భావాలు, ఆ భావాలు చెప్తూ ఉన్నాను అంతవరకే. కాబట్టి ఆ కాలంలో చూసినట్లు ఎవరయ్యా మీ దేవత అని చెప్పనంటే ఇంద్రుడే మా దేవత అంటారు. అది ఈ ప్రకారంగా అగ్ని అనేటువంటి సాకారాకారం మనకి ఈ కాలంలో రాముడు, కృష్ణుడు, విష్ణువు, అమ్మవారు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఇట్లాగా మనకు విగ్రహ రూపకముగా మనం ఆరాధించుకుంటూ ఉన్న కాలం ఇది. అప్పట్లో వారికి విగ్రహం ఏమిటంటే అగ్నియే విగ్రహం, అది రూపం. పంచభూతాలలో రూపం అనేది ఏర్పడింది అగ్నికాడి నుంచి. పైన ఆకాశానికి రూపం లేదు, వాయువుకి రూపం లేదు, కనుక అగ్ని అనేటువంటి దాని నుంచి రూపం ఏర్పడింది. అక్కడ పట్టారు వీళ్ళు. ఆ రూపాన్ని పట్టుకుని అగ్ని ద్వారా ఏ ఏ దేవతలకు ఏ ఏ మంత్రభాగాల ద్వారా ఏ ఏ పదార్థాలు వాళ్ళకు సమర్పించినట్లయితే వారు సంతృప్తి చెందుతారో అనే విషయాల మీద అగ్నిని మధ్యస్థంగా పెట్టుకొని దేవతలని ఆ విధంగా అగ్ని ద్వారా ఆరాధించేవాళ్ళన్నమాట. అందువల్ల అగ్నికి ఓ పేరు వచ్చింది, హవ్యవాహన. అగ్నిదేవుణ్ణి హవ్యవాహన అని చెప్పని అంటారు. అనగా ఏ దేవతలను ఉద్దేశించి మనం సమర్పిస్తామో హవ్యములు, అవి మోసుకుపోయి ఆయా దేవతలకి ఆయన అందిస్తూ ఉంటాడు, పోస్ట్ మ్యాన్ లాగా. అందుచేత ఏ ఏ దేవతలను ఉద్దేశించి అగ్నిని సమర్పిస్తారో అవి తీసుకుపోయి ఆ దేవతలకు అందించే విధానం. కాబట్టి అందుచేత ఈయనని హవ్యవాహన, హవ్యములను మోసుకుపోయి ఆ దేవతలకి అందించే విధానముగా ఉన్నటువంటి అగ్నిదేవుడు అన్నారు. అదే వాయుదేవుడైతే గంధవాహన అనే ఈయనకి పేరు ఉంది. గంధవాహనుడు వాయుదేవుడు. ఇక్కడ ఉన్నటువంటి పదార్థముల నుంచి వచ్చేటువంటి సుగంధం కానీ దుర్గంధం కానీ ఏదైనా కానీ ఆయన తీసుకుపోయి మానవులకు అందిస్తూ ఉంటాడు. మనం కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ ఆ పక్కన ఎక్కడో గులాబీ పూలు, మల్లెపూలు, చామంతి పూలు బాగా పుష్పించి ఉన్నట్లయితే ఆ పరాగాన్ని, పుప్పొడిని మోసుకొచ్చి మనం ముక్కులో కాడ పెడతాడు. ఆ విధంగా మనం ఆ సుగంధాన్ని ఆఘ్రానించి మనం సంతోషపడుతూ ఉంటాం. ఒకవేళ పక్కన ఏమన్నా ఒక శవం బడి కుళ్ళిపోయిందనుకో, అదే పట్టుకొస్తాడు, అదే అంటిస్తాడు. కానీ అక్కడి నుంచి దూరంగా మనం పారిపోవాల్సి ఉంటుంది. ఏదైనా కావచ్చు కాక ఆయన గంధవాహనుడు, సుగంధంగా దుర్గంధం కావచ్చు. నీకు దుర్గంధం అనిపించింది, పక్కవారు సుగంధంగా ఉంటుంది అనుకుంటూ ఉన్నాం మనం, చీ అని చెప్పి అంటారు. అదే పక్కవాడికి సుగంధంగా ఉంటుంది. అదనమాట. చూడండి, మీరు కూర్చున్న చోట పక్కనే ఒక ముసలాయన చుట్ట కలుస్తూ ఉంటాడు. నీ తగిలింది అనుకోండి, దూరంగా పారిపోతావు దెబ్బకి. ఆ వాసన పీల్చడం కష్టం. అయితే చుట్టాలు వాడున్నోడికైతే వాడు పరమానందంగా ఉంటుంది, వాడికి అలవాటు ఉంది కదా తాగటం. కాబట్టి ఎవరికి ఏ యొక్క అలవాటై ఉంటుందో అది వాళ్ళకి సుగంధంగా ఉంటుంది, అలవాటు లేని వాళ్ళకి దుర్గంధంగా ఉంటుంది. దుర్గంధం అందామా సుగంధం అందామా చెప్పండి. ఇప్పుడు ఒక పల్లెటూరులో ఉన్నటువంటి మత్స్యకారిణి, అంటే చేపలు పడతారుగా వాళ్ళు సముద్ర తీరంలో, ఆ చేపలు బట్టి వాటిని బాగా ఎండబెట్టి ఉప్పు కారాలు అద్ది ఉప్పులో బాగా వాటిను ఎండలో బాగా ఇచ్చి ఉప్పు చేపలు అని చెప్పారు. ఒకసారి మార్కెట్లో ఉంటాయి, ఆ ముక్కులు పూసుకోవాల్సిందే మనం అయితే. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు ఉప్పు చేపల కట్టలు కట్టుకుని మూటలు కట్టుకుని టౌన్లోకి వస్తారు. టౌన్లో ఒక అమ్మాయి అమ్మింది, సాయంత్రం పొద్దుపోయింది, ఇంటికి పోవాలంటే దూరం అన్నమాట. కాబట్టి ఆమె గారు అనుకున్నది, ఇంత పొద్దుపోయాక ఇంటికి పోవడం కష్టం, చాలా దూరంగా ఉన్నది, మధ్యలో ఎలా ఎడారిగా ఉంటుంది అని భయవేసి ఆ సిటీలోనే పడుకుంది ఒక చోట, ఒక అరుగు మీద పడుకుంటే మరి రాత్రి 10 అయింది, 11, 12 నిద్ర బడి సావట్లా. ఏమిటా అని చెప్పనంటే ఒకటే దుర్గంధం. ఏమిటా దుర్గంధం అంటే
ఆడ మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు, సంపెంగ పూలు ఇవన్నీ బాగా పుష్పించి ఆ గంధం వస్తూ ఉందన్నమాట. ఆ గంధం వస్తూ ఉంటే ఆమెకి ఎట్లా ఉంది అది? దుర్గంధం. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఉప్పు చేపల్లో పడుకుని, ఉప్పు చేపలు తిని, ఉప్పు చేపల వాసన పీల్చి బాగా ఉప్పు చేపల మయమైపోయిందని అంతా కూడా. అందువల్ల దానికి అది సుగంధం. ఇదేమైపోయిందా అంటే దుర్గంధం అన్నమాట. చా ఎంత ఎబ్బెట్టు, ఎంత రోత. ఈ సిటీలో జీవించే వాళ్ళు ఎట్లా జీవిస్తారేమో, వీళ్ళకి ఇంత ఎబ్బెట్టు కూడా ఉండదు. వీళ్ళకేం అసలు ఇంత ఎట్లా ఈ ఈ దుర్గంధాన్ని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఈ సిటీల్లో ఉన్నవాళ్ళు వీళ్ళకేమో పట్టడం లేదా? ఎంత రోతగా ఉన్నది, ఎంత అసహ్యంగా ఉన్నది అని బాధపడతా ఉంది. పోదామా అంటే ఊరికి రాత్రి అయిపోయింది, పడుకుందాం నిద్రపట్టి సావటం లేదు. అప్పుడు ఏం చేసిందని చెప్పానంటే, ఎతికింది తన బుట్టలో గుడ్డ ఉంది ఒకటి. ఉప్పు ఉప్పు చేపలు కట్టుకున్న గుడ్డ ఉంటుందిగా, ఆ గుడ్డ బాగా తడిపి కప్పుకుంది ముఖం మీద. ఇక చూసుకో, ఒక్క దెబ్బ యోగ సమాధికి వెళ్ళిపోయి నిద్రా సమాధి స్థితికి యోగ సమాధికి వెళ్ళిపోయింది అమ్మాయి బతికిపోయాని చెప్పి అనుకుంది. కాబట్టి ప్రకారంగా ఎవడి వాసన వాడికి సుగంధం. కొంతమంది స్నానమే చేయరు, వారానికి ఒకసారి స్నానం చేస్తారు వాళ్ళు పుణ్యాత్ములు. రోజు స్నానం చేస్తే వాళ్ళ నీళ్ళు అయిపోతాయనే భయంతో కొంతమంది వారానికి ఒకసారి పెట్టుకుంటారు, ఆదివారం. ఇక అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోవాలంటే మహా ఇబ్బందికర పరిస్థితి. సరే, ఎవని గబ్బు వాడికి ఆనందం, ఏం చెప్పేది. అందువల్ల వాయుదేవుణ్ణి గంధవాహన అన్నారు. కాబట్టి ఆయన గారు గంధాన్ని మోసుకొచ్చి మానవులకు అందిస్తాడు, దేవతలకు ఇవ్వడం. అందువల్ల ఈయన్ని గంధవాహనాన్ని వాయుదేవుడు ఈయన మానవులకి ఇస్తాడు గంధాన్ని. అగ్నిదేవుడు హవ్యవాహనుడు, ఆయన గారు దేవతలకు ఇస్తాడు. ఈయన మానవులకి ఇస్తే ఆయన దేవతలకు ఇస్తాడు. హవ్యములు సమర్పించినప్పుడు ఆయా దేవతలకు అందించేవాడు కాబట్టి హవ్యవాహన అంటారు. ఆ విధంగా తన ఇష్టదైవాలను ఆరాధించినప్పుడు అట్టి ఆ యొక్క ద్రవ్యాలని హోమ సంబంధమై ఉన్నటువంటి ఆహుతులను తన ఇష్టదైవానికి అందించేటువంటిదిగా ఉన్నాడు. కాబట్టి అట్టి అగ్నిదేవుడు ప్రధాన దేవతగా ఉంటాడు. మీకు యజుర్వేదములో ఇంద్రుడు తక్కువ స్థానం ఉంటుంది, గొప్ప స్థానం అగ్నిదేవుడు యజుర్వేదం, ఆయన ప్రధాన దేవత. దాంట్లో ఈ ప్రకారంగా చూస్తే మంత్రభాగాలు చాలా వరకు మీకు ఇంద్రుణ్ణి ఉద్దేశించే ఎక్కువ కొనియాడుతూ ఉంటాయి. దీంట్లో అప్పట్లో ఉన్నటువంటి ఈ వైదిక విధానములో చాలామంది ఆ కాలంలో నిరీశ్వరవాదులుగా తయారైపోయారు. నిరీశ్వరవాదులు అంటే ఈశ్వరారాధన అవసరం లేదు మాకు, ఈశ్వరుడు ఉన్నా లేకపోయినా మాకేం అవసరం లేదు. ఎందుకని చెప్పానంటే మాకు మేము కోరుకున్నటువంటివన్నీ కూడా ఇంద్రుడు ఇస్తూ ఉన్నాడు. ఇంద్రుడే మాకు ఈశ్వరుడు, మాకు యజ్ఞములే మాకు దేవతలు. నిరీశ్వరవాదం, నిరీశ్వర యాగం అని చెప్పి ఉంటుంది కదా. దక్ష ప్రజాపతి అప్పట్లో నిరీశ్వర యాగం చేశాడు ముందెత్తులో. ఎందుకంటే వైరం పోనాడు బాగా శివుని యందు, కక్ష ద్వేషం. తన కుమార్తె చివరి కుమార్తె సతీదేవి, ఆమెను స్వయంవరంగా తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి దక్షునికి శివుడంటే గిట్టదు. ఈ ప్రకారంగా బ్రహ్మలోకంలో ఒకసారి సభ పెట్టినప్పుడు ఆ సభకాడ కూడా పెద్ద గొడవ అయింది. శివుని దోషం చేశాడు దక్ష ప్రజాపతి. అతను ఎట్లయినా సరే శివుణ్ణి అవమానం ప్రసాదని చెప్పే ఉద్దేశంతో నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు. చాలామంది చేయము అని చెప్పి అన్నారు. ఆ తర్వాత డబ్బు ఎక్కువ అని చెప్పి అన్నాడు. కొద్దిమంది వచ్చారు ముందుకి, డబ్బు ఇస్తా అంటే వస్తారు కదా. అలా వచ్చి నిరీశ్వర యాగం చేస్తాడు. అది ధ్వంసం అయిపోతుంది, చివరికి దక్షయజ్ఞం ధ్వంసం అవుతుంది. అది ఒక అంశమైతే
ఆ, నిరీశ్వరవాదం అని చెప్పి ఉందన్నమాట. వాళ్ళు ఈశ్వరుణ్ణి అంగీకరించరు. ఒకవేళ ఉన్నా మాకేం సంబంధం లేదు, ఆయన మాకు ఇచ్చేదేమి లేదు. మాకు ఇచ్చేదేమిటి? యజ్ఞములు. యజ్ఞముల ద్వారా ఇంద్రుడు, ఆయనే మాకు దేవత, ఆయనే మాకు దేవుడు, ఇంద్రుడే దేవుడు అని ఈ ప్రకారంగా ఆ కాలంలో ఎక్కువ శాతం మీకు చూస్తే ఎక్కడ పడ్డా ఇదే పెరిగిపోయింది. అందువల్ల కృష్ణ పరమాత్మ మీకు భగవద్గీతలో ఒక విషయం ప్రస్తావిస్తూ చెప్తాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః విక్ష్వాకవే అబ్రవీత్తు ఏవం పరంపరా ప్రాప్తం యమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. అర్జున, ఈ యోగం పూర్వం నేను సూర్యునికి బోధించాను, సూర్యుడు మనువుకు బోధించాడు, మనువు విశ్వాకునికి బోధించాడు. ఇక్ష్వాక వంశములో ఏవం పరంపరా ప్రాప్తం. ఆ రాజఋషులు ఈ విధముగా ఆచరిస్తూ వచ్చారు. రాజులు ఆచరిస్తే ఆ రాజులు ప్రజల చేత కూడా ఆచరింపజేయిస్తారు. ప్రజలలో కూడా ఉండేదన్నమాట. ముఖ్యంగా రాజులలో ప్రవేశించి ఉన్నట్లయితే రాచరిక విధానంలో శాసనానుగుణ్యంగా ప్రజల చేత కూడా వాళ్ళు ఆచరింపజేసే విధానం ఉంటుంది. అందుకే మన స్వామివారు కూడా ఆ కాలంలో రాజకీయంగా నిలబడ్డాడు. తాను కూడా ఓట్ల కోసంగా మరి ప్రచారం చేశాడు, దేవుడు పార్టీ పెట్టాడు. ఎందుకంటే తాను చెప్పేటువంటి అంశాలు ఒక అధికారికంగా వచ్చినట్లయితే లోకంలో అందరూ కొంచెం పాటించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం శాసిస్తుంది, ప్రభుత్వ శాసనాల గుణ్యంగా నడిచే వ్యవహారం కాబట్టి రాజ్యాంగము అవి తీసుకురావటానికి ఆ కాలంలో వారు ప్రయత్నం చేశారు. ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో పూర్వకాలంలో భాగవతము, మరి సుమతి పద్యాలు, భాగవత పద్యాలు, సుమతి పద్యాలు, అటండి ఇంకా వేమన పద్యాలు, అనేక మంది నీతి పద్యాలన్నీ కూడా దాంట్లో పెట్టేవారు. అప్పట్లో పిల్లకాయలు బాగా కంఠస్థం చేసేవారు, పూర్వకాలంలో ఉన్నాయి. అందువల్లే ఈనాడు సంస్కారవంతంగా పెద్దలు ఉన్నారని చెప్పానంటే ఆ కాలంలో తమ పాఠ్య గ్రంథాలలో ఇలాంటి సంస్కారవంతమైనటువంటి పద్యాలు పెట్టారు కాబట్టి అవి కంఠస్థం చేయటం వల్ల మరి ఆ తరం వాళ్ళు ఈనాడు కొంచెం పెద్దలంటే గౌరవము, పూజ్యభావం, ఆశ్రమం అంటే గురువులంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పండి. కారణం అప్పట్లో వాళ్ళ చదువులు కానీ, విద్య కానీ, ఎడ్యుకేషన్ కానీ అన్నీ కూడా సంస్కారవంతముగా భక్తిపరంగా ఉండేవి కాబట్టి వారు కొంచెం ఈనాటి కాలానికి వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తున్న విధానం. కానీ ఈనాటి కాలంలో ఎదిగేటువంటి యొక్క యువతులు చూసినట్లయితే మొత్తం పీక పక్కన మారేశారు. భాగవత పద్యాలు లేవు, సుమతి పద్యాలు లేవు, వేమన పద్యాలు లేవు, ఏమీ లేవు. ఇక ఉంటే మామూలుగా ఉండేటువంటి యొక్క విషయాలే ఉంటాయి. ఏమి చేస్తున్నావురా అని చెప్పి అడిగితే చదువు కొంటున్నాను అని చెప్పని అంటాడు వీడు. చదువు కొంటున్నాను, కొనటమేగా, లక్షలు పోసి కొనటమేగా. పూర్వకాలంలో విద్యార్థి అనేవారు. విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు, విద్యను ఆర్జించేవాడు కాబట్టి అప్పటికాలం విద్యార్థిని అని చెప్పి అనేవాడు ఆ కాలంలో. ఈ కాలంలో ఏమిరా అని చెప్పంటే చదువు కొంటున్నాను అనే స్థాయికి వచ్చేసింది. లక్షల పోసి కొనటము, అది కోట్ల విధాయకాలుగా దాన్ని మళ్ళీ వ్యాపారం చేసుకునే విధానం కనబడుతుంది. ఈనాడు మానవుని యొక్క పిల్లకాయల యొక్క పరిస్థితులు మారిపోయాయి. మరి వీళ్ళు ఏటి వెళ్తారో, ఎడగపోతారో, ఏ యొక్క గంగలో మునుగుతారో, ఎక్కడ తేల్తారో ఎవరికి అర్థం కాని విధానాలు అయిపోయాయి. మరి ఇంట్లో ఏమైనా పెద్దలు ఏమన్నా కాస్త చెప్తారా అని చెప్పానంటే ఇంకా చెప్పించుకునే పరిస్థితి ఎక్కడ ఉంది? వాడు ఈపినంటే పెద్ద బరువు అయిపోయాయి. పెద్ద పెద్ద పుస్తకాలు, అప్పటి కాలంలో ఏముండే పుస్తకాలు మీకు 2-3 పుస్తకాలు ఉండేయేమో. ఇప్పుడు చూస్తే పెద్ద మోపుడంత బరువు అన్నమాట ఈపు మీద. వాడు మోసి చివరికి నడువులు వంగిపోతా ఉన్నాయి. ఎన్ని రకాల పుస్తకాలు, ఎన్ని రకాల సబ్జెక్టులు. మరి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత శ్లోకం చెప్తారా అంటే వాడికి రాదు, ఒప్పుకోరు. సబ్జెక్టులో పోతాయి, వాడికి పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు. చెప్పమాకండి, ఈ సుమతి పద్యాలు, యమన పద్యాలు, భాగవత పద్యాలు లాస్ట్లో వింటాడులే. వృద్ధాప్యం వచ్చినప్పుడు వాడికి పెళ్ళయి పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఖాళీగా ఉంటాడు కాబట్టి అప్పుడు నేర్చుకుంటాడు.
అనే స్థాయికి వచ్చేసారు ఆ పన్నే. కనుక వాడిని కూర్చోబెట్టి ఒక పద్యం చెబుదాము అన్న ఇంట్లో అమ్మా నాన్న ఊరుకోరు. ఆపు, నువ్వు చెప్పమాక అని పద్యం చెప్పావు అనుకో, ఓ మార్కు పోతుంది. భాగవత పద్యం చెప్పావు అనుకో, వాడికి మార్కు పోతుంది. సుమతి పద్యం చెప్పావు, ఒక మార్కు పోతుంది. అంత విధానంగా వాడికి బిజీ అయిపోయాడు. అనేక సబ్జెక్టులు రావటం వల్ల ఈ వాడికి కూడా రెండో పక్క తిరిగి చూస్తానికి అవకాశాలు లేవేక అంత బరువు పెట్టి పారేశారు ఆ పన్నే. ఈ ప్రకారంగా ఉండటం వల్ల ఆ సంస్కారం అనేది ఈనాటి కాలంలో లోపించిపోయిందన్నమాట. అందువల్ల పరమాత్మ చెప్పాడు, యోగో నష్ట పరంతప యమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యం వివస్వాన్ మనవే ప్రాహ మను విశ్వాకవే అబ్రవీత్తు ఏవం పరంపరా ప్రాప్తం. ఏవం ఈ ప్రకారముగా పరంపరగా ప్రాప్తం. రాజర్షయో విదుహు, ఆ రాజులు ఆ విధంగా అధ్యయనం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ప్రజల చేత ఆచరింప చేయించేవాళ్ళు అనేటువంటి విధానంగా స్వామివారు భగవద్ 4వ అధ్యాయంలో మాట్లాడుతూ చివరికేమన్నాడు, యోగా నష్ట పరంతప. అర్జున, మరి ఈ కాలానికి చూస్తే యోగం అనేటువంటిది మొత్తం పోయిందిరా. ఎవడు దాన్ని ఆచరించడం లేదు. ఎందువల్ల అంటే ఎక్కడ పడ్డా ఈ వేదములు, వేద పన్నాలు, శృతి విప్రతిపన్న, శృతులు విప్రతిపన్న ఇవే పట్టుకున్నారేక వాళ్ళు. యజ్ఞాలు చేయటము, పుణ్యం సంపాదించుకోవటము, స్వర్గలోకానికి పోవటము అని అర్థం అన్నమాట. ఏమయ్యా స్వర్గలోకం ఎందుకు పోవాలి? వేరే లోకాలకి ఏం లేవా? గంధర్వ లోకము, పితరుల లోకము, అజానజాద లోకము, కర్మదేవతల లోకము చాలా ఉన్నాయి కదా, ఆడకు పోవచ్చు కదా. ఎందుకు దేవలోకానికి పోవాలి అని చెప్పానంటే అక్కడ ఉన్నాయన్నమాట సుఖాలు. దేవలోకంలో అన్ని సౌఖ్యాలు, ముఖ్యంగా మరి సురాపానం బ్రహ్మాండంగా తాగవచ్చు. ఆ తర్వాత రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమాది అప్సరసలు ఇవన్నీ ఉన్న లోకం ఏంటంటే ఇంద్రలోకం అన్నమాట. ఈ ప్రకారంగా ఇది మానవుని యొక్క అపేక్ష. స్వర్గలోకానికి పోతే హాయిగా ఆనందంగా ఉండవచ్చు, సుఖాలు ఆస్వాదించవచ్చు. అక్కడ ఎలాంటి నియమ నిబంధనలు లేవు. వరసలు, వరసలు అని చెప్పి అంటారు కదా, అలాంటివి ఏమి లేవు. ఎందుకంటే ఈ భూలోకంలో ఈ విధంగా అన్నీ కూడా పెంచేసుకున్నారు. నానా రకాలైనటువంటివన్నీ ధర్మాలు పెంచేసుకొని చూడకూడదు, వినకూడదు, తినకూడదు, పోకూడదు, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా మరి జీవించడానికి యోగ్యం కానటువంటి విధాయకాలుగా మానవ జీవితం మొత్తం కట్టిపారేశారు తాళతో. ఎటుకు పోకూడదు, ఏది చూడకూడదు, ఏమి వినకూడదు, ఏమి తినకూడదు, ఇట్లాగా చాలా నిబంధనలు. ముఖ్యంగా మరి అయ్యవార్ల యొక్క జీవన విధానంలో చూసినట్లయితే ఇంకా బాగా పకడ్బందీగా నియమాలు. ఇంకా ఇతర వర్ణస్థులైతే వారు జీవితాన్ని యథేచ్ఛగా చక్కగా ఏదన్నా తినాలన్నా మరి చూడాలన్నా ఇవన్నీ కూడా వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఉన్నది. కానీ ఇక్కడ అయ్యవార్లుగా ఉన్నటువంటి వాళ్ళకు బాగా నియమ నిబంధనలు బాగా వాళ్ళకు పెట్టి పారేశారు. ఇవన్నీ పెట్టేయటం కారణంగా జీవితంలో ఏమి చూసే అవకాశం, వినే అవకాశాలు లేవు అనేటువంటి విధానాలుగా వాళ్ళు కక్షబుట్టి మనం ఇక్కడ ఉండటానికి వీళ్ళు దేవలోకం వెళ్ళిపోయామంటే అక్కడ హాయిగా అన్ని భోగాలు పొందవచ్చు, సుఖాలు పొందవచ్చు, హాయిగా ఉండవచ్చు. ఇది మానవుని మస్తిష్కంలో చేరి ఉన్నటువంటి విధానము. ఆ తర్వాత కాలంలో మరి సన్యాసం ఒకటి ప్రవేశించిన సమాజంలో, అంతకుముందు లేదు. బుద్ధుడు కాలం నుంచి వచ్చిందనమాట బౌద్ధ సన్యాసం అని చెప్పి అంటారు కదా. ఈ బుద్ధ కాలంలో బుద్ధుడు యువకులకే సన్యాసం ఇచ్చేసేవాడు. మామూలుగా మనకు వైదిక పరంగా సన్యాసం అనే విషయం ఏంటంటే క్రమ విధానం ఉన్నది. దీనికి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, చివరికి సన్యాసం పెట్టారు. 4 ఆశ్రమాలు అన్నారు. 4 ఆశ్రమాలంటే ఏమిటవి? బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము, మొత్తం ఆశ్రమాలే. సన్యాసం పుచ్చుకుంటే ఆశ్రమం అని చెప్పిన కాదు, బ్రహ్మచర్యం కూడా ఒక ఆశ్రమంగా చెప్పారు. కాబట్టి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు వాడు కొంచెం వేదాధ్యయనం చేస్తూ
విద్యాధ్యయనం చేసే విధానము, ఆ తర్వాత గృహస్థ విధానంలో కుటుంబ పరంగా ఆ విధంగా అక్కడ కుటుంబ సంబంధమై ఉన్నటువంటి జీవన విధానం చేసుకునే విధానము. ఎప్పుడైతే కాస్త వయసు ముడిగిందో, ఇంద్రియ పాఠవం తగ్గిందో, అప్పుడు ఇక పిల్లలు, వాళ్ళకి చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సెటిల్మెంట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పేసి నాయన సంతోషంరా, గట్టెక్కారు, మీరందరూ కూడా చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, పెళ్ళిళ్ళైనాయి, మీకు పిల్లలు పుట్టారు, మీకో దండం నాకో దండం అని చెప్పేసి అని ఇక అక్కడి నుంచి బయటపడి ఎక్కడో తనకున్నటువంటి స్థలం, కొంత స్థలం పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల్లో ఎక్కడో ఒకసాట చెట్టు కింద చిన్న గుడి చేసుకుని ఇద్దరు కూడా ప్రశాంతంగా వానప్రస్థం చేసేవాళ్ళన్నమాట. దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. దగ్గరుంటే మళ్ళా మనవాళ్ళు మనవరాండ్లు, వాళ్ళకి మళ్ళీ సేవలు, వాళ్ళకి మళ్ళీ గౌన్లు వేయటాలు, సొక్కాలు వేయటాలు, స్నానాలు చేయించడాలు, ఒక 2కి 3కి కూర్చుంటే తొడవటాలు ఇవన్నీ ఉంటాయి. మళ్ళా పక్కనే ఉంటే తప్పవు. దూరంగా పోయామనుకో ఏం చేస్తాం, ఇంకా వాళ్ళు చేసుకోవాల్సిందే. అందువల్ల ఎందుకు పెట్టారు వానప్రస్థాశ్రమం అంటే, ఆడే కూర్చోమాక మొత్తం నీకే పడతాయి బాధ్యతలు. ఇంతకాలం కొడుకులు కూతుళ్ళు అంటే తప్పదు, కన్నావు కాబట్టి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి చదువు విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళకి మంచి పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్ళాన్ని కట్టబెట్టి ఒక ఇల్లు, మరి కొంత బ్యాంక్ బ్యాలెన్సులు వాళ్ళకి పడేసి చేయాలి, తప్పదు. చేయకపోతే మా అయ్య నాకేం ఇచ్చాడే అంటాడు, పక్క వాళ్ళు చెబుతూ ఉంటాడు. మీ అయ్య నీకు ఇల్లు ఇచ్చాడు, కొన్ని లక్షలు కూడబెట్టి నీకు అప్పచెప్పాడు, మా అయ్య ఏమి ఇచ్చాడు నాకు, అప్పులు ఇచ్చాడు అంటాడు వీడు. కాబట్టి తిట్టిపోస్తారు. అందుచేత ఏంటంటే కష్టపడాల్సిందే, రేపు మళ్ళీ వాడి చేత మాటలు అనిపించుకోవాలి. లేకపోతే నాకేమి ఇచ్చావు నాన్న, చూడు వాళ్ళ తండ్రి ఎంత ఇచ్చాడు, 10 ఎకరాల పొలం ఇచ్చాడు, 4 ఇండ్లు ఇచ్చాడు, 10 ప్లాట్లు ఇచ్చాడు, 4-5 బ్యాంకుల్లో మరి లక్షలు కూడబెట్టి ఇచ్చాడు, నువ్వేమి ఇచ్చావు నాకు అని అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు కూడా ముందే గమనించి వాళ్ళకి తగినంత విధానంగా ఉన్నంతలో తినకో నానా కష్టాలు పడి తిరిగి కూడబెట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది తప్పదు, కన్నారు కదా, కన్నాకి ఇవ్వాల్సిందే. ఆ ప్రకారంగా నానా తంటాలు పడి ఎవరికో కాస్త గట్టెక్కించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళ బతుకులు కొంచెం గట్టెక్కించి, నాయన బతకండ్రక మీరు, నా పని అయిపోయింది, కాళ్ళు పని చేయట్లా, కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, నడువు నొప్పులు వచ్చేసాయి, మనస్సు మందగించిపోయింది, జ్ఞాపకశక్తి ఉండలేదు, శక్తి లేదు, ఓపిక లేదు, నా వల్ల కాదు, దండం పెట్టేసి దూరంగా వెళ్ళిపోవాలి. దగ్గరుంటే వదిలిపెట్టరు. మళ్ళా దగ్గరున్నావు అనుకో మళ్ళీ వాళ్ళ పిల్లలుగా అంటారు, అమ్మ ఇదిగో నీ మనవరాలు, నీ మనవడు, పెంచు పెద్ద చేయని చెప్పని అంటారు. మళ్ళీ వాళ్ళకి 2కి 3కి అన్నిటికీ సేవలు చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ప్రకారంగా మహాత్ములు వానప్రస్థాశ్రమం పెట్టారు. వానప్రస్థాశ్రమం అంటే వన సంబంధాన్ని వాన అంటారు. వాన అంటే వాన కాదు, వనం అంటే అరణ్యం అన్నమాట. వన సంబంధమే వాన అంటారు. వానప్రస్థాశ్రమం అంటే కొంచెం దూరంగా, ఊరుకు దూరంగా లేదా పిల్లలకు దూరంగా వెళ్ళిపోవాలి. ఎక్కడో సాట ముందు ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేయిగా తర్వాత నీ జీవన విధానములో మళ్ళీ వాళ్ళ వద్దకు పోయి దేబురిస్తూ చేయి సాసి అరే నాయనా అని చెప్పనే విధానాలుగా అడిగితే ఇల్లు ఉండదు. గుర్తుపెట్టుకోండి పెద్దలందరూ కూడా. కనుక వాళ్ళకి ఇవ్వండి. మీరు మీ యొక్క జీవనం జరిగిపోయే విధానంగా, మీరు తినగా పక్కవాడికి ముద్ద పెట్టే విధానంగా ఉండాలి. అట్లాగే ముందే ప్లాన్ చేసుకోండి. దూరంగా ఎక్కడైనా ఫ్లాట్ తీసుకోండి, అది కట్టేసుకోండి. అది మాత్రం ఇవ్వకండి వాళ్ళకి. మరణానంతరం వాళ్ళకి చెందిట్లుగా రాసి పెట్టండి. వాళ్ళకే పోతాయిలే, మొత్తం ఎవరికే పోవు. కొడుకులకే పోతాయి, కోడళ్ళకే పోతాయి తప్ప ఇంకెవరికి పోవు. అయినా కానీ ఇది నా ఆస్తి, దీంట్లో మీకు చేయి పెట్టే అవకాశాలు లేవు, మేము పోయిన తర్వాతే మీకు చెందే అవకాశం ఉంటుందని చెప్పని, ఒకవేళ ఏమైనా త్యాగభావం ఉంటే స్వరాజాసం రాసి పారేయండి. మా తదనంతరం నేనుండేటువంటి ఇల్లు శ్రీ స్వరాజ్యాసనం చెందుగాక. వాళ్ళకి ఇచ్చేసావు పిల్లలకి, ఇంకా నీదెందుకు ఇవ్వాలి, ఇది నా ఆస్తి, నా గురువు గారికి ఇస్తాను కాబట్టి మీకు ఇచ్చేది లేదని చెప్పేసి నాకున్న బ్యాంక్ బ్యాలెన్సులు కానీ, నాకున్నటువంటి ఇల్లు కానీ, ఇంకేదన్నా కానీ ఏమన్నా ఉన్నా కానీ మొత్తం నా ప్రాపర్టీ వరకు మాత్రం
స్వరాజ్యాశ్రమం చెందుతుంది. దట్స్ ఆల్ అని చెప్పేయటం ముందుగానే రాసిపారే కాగితం రాసిపారేయటం, తదనంతరం స్వరాజ్యాశ్రమం తీసుకోవాల్సింది రాసేసామని సరిపోతుంది. ఆ కాగితం వాళ్ళకి ఇచ్చేయటమే స్వరాజ్యాశ్రమం వాళ్ళకి. నియమాలు పెట్టుకోండి, కొన్నైనా పుణ్యం రావాలి కదా. వాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుందా? బాధ్యత, ధర్మం అది. వాళ్ళకి ఇవ్వాల్సిన ధర్మం తప్ప పుణ్యం రాదు. ఎన్ని ప్లాట్లు ఇచ్చినా, ఎన్ని ఇండ్లు ఇచ్చినా, ఎంత బ్యాంకుల్లో పెట్టినా అది ధర్మం. కన్నావు కాబట్టి తండ్రిగా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నావు, అంతవరకు దాని అది పుణ్యం రాదు నీకేమి. ఒకవేళ నీ ప్రాపర్టీకి తీసుకుని ఇదిగో ఈ 10% నాది 90% మీది అని చెప్పని ఆ 10% వరకు తీసుకుని నీ జీవన విధానంగా పెట్టుకోవాలి. కొంత డబ్బు పెట్టుకోవాలి బ్యాంకుల్లో. ఈ మోహం కళ్ళు కప్పేస్తూ ఉంటుంది. నాకెందుకులేయ్యా, మా కొడుకులు ఉన్నాగా వాళ్ళు చూస్తారులే అనే విధానంగా చాలామంది ఆ విధంగా ఆ మోహంలో మునిగిపోయి మొత్తం అప్పచెప్పేస్తారు. కొడుకు చూస్తాడు సరే, కోడలు చూడవద్దు. వాడేమంటాడు రేపు, నాన్న నా మీ కోడలు ఒప్పుకోవడం లేదే అంటాడు. వాడిపై వేసుకోడు వాడి భారం అన్ని, దానిపై పడేస్తాడు. మీ కోడలు ఇష్టపడటం లేదు, మీ కోడలు చూస్తా అని చెప్పి అనటం లేదు కాబట్టి నేనేం చేయగలిగింది ఏమి లేదు. కాబట్టి ఏదైనా వృద్ధాశ్రమాల దగ్గర ఉన్నాయో చూసుకోవచ్చుకో అని చెప్పనే పరిస్థితులు వస్తాయన్నమాట. సరే, పుత్రులు మంచివాళ్లే, సాత్వికవంతులే, అన్నీ ఉన్నవాళ్లే, మంచివాళ్లే కాదనట్లేదు. కాలానుగుణ్యముగా ఉన్నటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. ఏ పూట ఎట్లా అనే విషయం చెప్పే అవకాశాలు మాత్రం కాదు. అందుచేత మన చేతుల్లో మనం కొంత భాగాన్ని పెట్టుకుంటే తదనంతరం మీకే వస్తుందిరా అని కూడా చెప్పవచ్చు వాళ్ళకి. లేదా మా గురువు గారికి ఇచ్చుకుంటా అని చెప్పని కూడా చెప్పవచ్చు. ఆ ప్రకారంగా పెట్టుకోగలిగితే మరి మహాత్ముడు చెప్పాడు కదా, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పురుషోత్తమా అనే శ్లోకం ఒకటి ఉందన్నమాట. ఈ శ్లోకాన్ని మీరు రాసి పెట్టుకోండి, బాగా ఉంటుంది. అనాయాసేన మరణం అనేటువంటిది సత్యం. మరణం తప్పదు, ఎంతవరకైనా తప్పదు. ఎలాంటి వారైనా పోవాల్సిందే. మన కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారు, మహాత్ములు వెళ్ళిపోయారు. లక్ష్మణార్యులు ఆయన వెళ్ళిపోయాడు, శాస్త్రి స్వామి వారు ఆయన, అనైతిర్థులు ఆయన, లక్ష్మణస్వామి ఆయన, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, గాంధీ మహాత్ముడు ఇత్యాది వీళ్ళంతా పూజ్య మహాత్ములే. కాలం ఎవరిని వదిలిపెట్టదు, కాలానికి కనికరం లేదు, ఎంత విలపించినా వదిలిపెట్టదు. ఇది తథ్యం. జాతస్య ధ్రువో మృత్యు, పోవాల్సిందే. ఏ పూట ఎట్లా పోతాడు, ఏ విధంగా పోతాడు, నిద్రపోతూ ఉండంగా పోతాడు, నడుస్తూ ఉండంగా పోతాడు, మాట్లాడుతూ ఉండంగా పోతాడు, ఎట్లా అనే విషయం అది మనకి ఎరుకయ్యే విషయం కాదు. ఇదంతా పైవాడి యొక్క నిర్ణయాలు. కాబట్టి వాడి ఖాతాలో అయిపోయిందా అని చెప్పనంటే అమ్మటే వాడిని తీసుకుపోవటమే ఉంటుంది. అందుచేత మరి ఈ మరణం అనేటువంటిది ఒక పక్కన చేరి ఉన్నటువంటి యొక్క అంశం. కాబట్టి అనాయాసేన మరణం, పరమేశ్వర మరణం తప్పదు, ఇది నీ శాసనం, ఉల్లంఘించే అవకాశాలు లేవు. ఎన్ని విధాయకాలుగా మందులు వాడినా, ఎన్ని భాగాలు మార్పించుకున్నా, రక్తం మార్పించుకున్నా, హార్ట్లు మార్పించుకున్నా, కిడ్నీలు మార్పించుకున్నా, ఏం మార్పించుకున్నా, ఏమేమి మందులు తిన్నా, ఔషధాలు మింగినా ఇంకా కొంచెం పెరుగుతుందే తప్ప ఆపై తర్వాత పోవాల్సిందే. కాబట్టి ఆ వచ్చే మరణం ఏదో స్వామి నాకు అనాయాస మరణం, మంచాన పడి వాళ్ళ వీళ్ళ చేత సేవలు చేసుకుని వాళ్ళు సేవలు చేస్తూ తిట్టించుకుంటూ కొట్టించుకుంటూ ఈ బాధలు నాకు అవసరం లేదు, టక్కన ఎమ్మటే భోంచేస్తూ ఉండగా తీసుకుపో అనే విధానంగా కొంతమంది పుణ్యాత్ములు కోరుకుంటూ ఉంటారు. అనాయాసేన మరణం, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకుండి లాభం లేదు. అప్పటికి కళ్ళు పోయే, చెవులు పోయే, పండ్లు పోయే, శక్తి పోయే, కాళ్ళు పోయే, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, నానా రకాలన్నీ కూడా వచ్చి కూర్చుంటాయి. వయసులో ఉన్నప్పుడు అవి పక్కన కూర్చుంటాయి. వయసు పైబడిన తర్వాత పదండ్రా అని చెప్పే ఉద్దేశంతో ఇక మొత్తం చుట్టేస్తాయి దేహాన్ని, దుర్భరప్రాయం అయిపోతుంది. కాబట్టి ఇక ఆ సమయంలో వ్యక్తి అనాయాసేన మరణం అని చెప్పిన విషయం కోరుకున్నాడు. వినా దైన్యేన జీవనం,
రెండో అంశంగా కోరుకుంటూ ఉన్నాడు పెద్ద ఆయన. వినా దైన్యేన జీవనం, దైన్యము దీనత్వము. నాయనా నాకు కొంచెం ఇవ్వండిరా, 10 రూపాయలు ఇవ్వండిరా, 100 రూపాయలు ఇవ్వండిరా, ఏదో తినాలని చెప్పి ఉందరా, బయటికి పోవాల్సి వద్దా అనే విధానంగా కొన్ని కుటుంబాలలో ప్రాధేయపడుతూ ఉంటారు. వాళ్ళు చేదరించుకుంటూ ఉంటారు. నీకెందుకే డబ్బు, మధ్యాహ్నం భోంచేసుకో అనే విధానంగా కూడా మాట్లాడే విధానం ఉంటుంది. కాబట్టి వినా దైన్యేన జీవనం, కాబట్టి దీనత్వముగా ఎదుటి వాటి దగ్గర చేసి అడిగి ఏమి కసరించుకునేటువంటి పరిస్థితి నాకు రానిమాక అనేటువంటి మాటకు చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఎవరికి వారు పెద్దలుగా ఉన్నటువంటి వారు తమ జీవన విధానానికి తగు విధానంగా ఒక పక్క పెట్టుకోగలిగితే చాలా జీవితంలో వాళ్ళు మరి భద్రత పొందే అవకాశం ఏర్పడుతుంది. వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం, దేహాంతే అయ్యా దేహం పోయిన తర్వాత స్వామి తవ సాయుధ్యం నీ సన్నిధికి తీసుకోయక, మళ్ళీ నాకు ఈ పుట్టుకల వ్యవహారం పెట్టమాక అనే విధానంగా ఆ శ్లోకంలో ఆ విధంగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది గమనించి ఈ ప్రకారంగా మరి లోకంలో మానవులకు మరి బ్రహ్మచర్యము, గృహస్థము, బాణప్రస్థము అనేటువంటిది మూడవదిగా పెట్టారు. అలాగా ఎందుకంటే ఆ సమయం లేక వయసు పైబడింది కాబట్టి ప్రశాంతంగా భగవద్గీత పారాయణం చేసుకుంటూ, ఇంకేదైనా స్వామి చెప్పినటువంటి మంత్రాన్ని జపించుకుంటూ, సోహం భావ ధ్యానం చేసుకుంటూ, కాస్త మంచిగా సాత్విక ఆహారం భుజిస్తూ ఏమి ఆనందంగా సంతోషంగా భార్యాభర్తలిద్దరూ కూడా ముచ్చట్లాడుకుంటూ ఆ కాలాన్ని గడిపే విధానంగా ఏర్పాటు చేశారు వానప్రస్థాశ్రమము అని చెప్పనేటువంటి యొక్క అంశము. ఇక సన్యాసము నాలుగవది. సన్యాసం అనేటువంటిది ఏంటంటే ఆ కాలంలో ఎవరో పెద్దగా పోయేవాళ్ళు కాదు. ఎందుకు అంటే సన్యాసంలో పోతే సమస్యలు ఉన్నాయి. మళ్ళా సన్యాసంలో పోతే పక్కన భార్య ఉండకూడదు, ఏమి మరి ఒంటరి జీవితం జీవించాల్సి ఉంటుంది. ఆ వయసులో సహాయం లేకుండా, సహకారం లేకుండా జీవించే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరో కూడా సన్యాసం వైపుకి పోయేవాళ్ళు కాదు. నాలుగో అంశముగా ఉన్నా కానీ పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే పోతే అక్కడ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దూరంగా పెట్టేస్తారు. స్వామి నమస్కారం అని చెప్పని పోతారే తప్ప ఎవడు సేవ చేయడం ముందుకు రాడు. ఈ విధానం ఉంటుందన్నమాట. అయ్యో స్వాములు జాగ్రత్త జాగ్రత్త, వాళ్ళ దగ్గర పోమాకండి, ఇబ్బంది పడతాం, అపచారం అవుతుంది అని చెప్పని దూరంగా పెట్టి దూరంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ దాకా పోయేవాళ్ళు కాదు. వానప్రస్థాశ్రమం వరకు మాత్రమే పోయి ఇద్దరూ కూడా సహజీవనం చేసుకుంటూ ఒకరు తోడుగా ఉంటూ ఆ విధంగా జపము ధ్యానం చేసుకుంటూ తత్వచందనం చేసుకుంటూ గడిపేటువంటి కాలం. మీరు చూస్తే రామాయణ భారత భాగవతాదులలో మహారాజులు కూడా రాజ్యాన్ని బిడ్డలకు అప్పచెప్పేసి వాళ్ళు వరం వెళ్ళిపోయేవాళ్ళు. అరణ్యాలలో చిన్న కుటీరం వేసుకుని అక్కడ తన భార్య సమేతంగా తప చేసుకుంటూ ఉండే విధానం కనబడుతుంది. లాస్ట్లో వచ్చేటువంటి విధానమే సన్యాసం అన్నమాట. అయితే ఈ బుద్ధుడు ఏం చేశాడని చెప్పానంటే ఈ పిల్లకాయలుగా సన్యాసం ఇవ్వడం ఆరంభం చేశాడు. ఏడబడ్డ యువతులు ఇద్దరికి ఇచ్చేశాడు. యువకులకి సన్యాసం ఇస్తే ఊరుకుంటారు వాళ్ళు? కాలం ఊరుకుంటుందా? దేహం ఊరుకుంటుందా? కాబట్టి ఆ ప్రకారంగా మరి ఇది ఆనాటి కాలంలో శంకరాచార్య లాంటి వాళ్ళందరూ తిరస్కరించారు ఈ విధానాన్ని. జటిలో ముండీలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢ ఉదర నిమిత్తో బహుకృత వేష. ఉదర నిమిత్త ఏమిటంటే అప్పట్లో బౌద్ధం ఏంటంటే చిన్న వయసు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరూ సన్యాసం ఇచ్చేసేవాళ్ళు. ఇక వాళ్ళు భిక్షాపాత్ర పట్టుకుని భౌతి భిక్షాందేహి అదనమాట. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పనంటూ బౌద్ధ భిక్షువులు అని చెప్పని అంటారు. బౌద్ధ భిక్షువులు మనం వింటూ ఉంటాం పదం ఇది. ఎందుకంటే జీవితం చాలా గొప్పది, చాలా విలువైంది. రాదు రాదు రాదు. విశ్వం లక్షల కోట్ల జీవకణాల నుంచి తప్పించుకునేవాడు ఎట్లాగో వచ్చి గర్భంలో పడ్డాడు.
వచ్చినటువంటి ఈ యొక్క జీవితం కాస్త వివేకం లేకుండా, సరైనటువంటి అవగాహన లేకుండా వృధా చేసుకుని పోయినట్లయితే ఆ జీవితం రావాలని చెప్పనంటే అది ఎప్పటికి వస్తుందో చెప్పే అవకాశం కాదు. యుగాలు పట్టవచ్చు, కల్పాలు పట్టవచ్చు. ఎప్పుడు వస్తావో నీకంటే ముందు కొన్ని లక్షల కోట్ల 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 కొన్ని లక్షల కోట్ల జీవులు దేహాలు సాలించి ఉన్నాయి, విశ్వంలో ఉన్నాయి. దాంట్లో పోయి పడిన తర్వాత ఇక నీకు రావాలని చెప్పానంటే ఎవడు నీ మొరాలకించేది? అయ్యో నేను కూడా విశ్వంలో పోవాలి, దేహం ధరించాలి, నేను కూడా బాగా సంచరించాలి అనే విధంగా తాపత్రయపడే విధంగా జీవులు ఉంటాయి. ఏదో ఒక దేహం, పిల్లి దేహము, నల్లి దేహము, పక్షి దేహము, క్షేమ దేహము, దోమ దేహము, ఏదొస్తే పర్లేదని చెప్పి ఉద్దేశంతో వాడు ఎంపర్లాడతాడు. మీరు గమనించండి, ఆ జీవులు ఎంత పరితపిస్తాయో మీకు గమనిస్తే అర్థమవుతుంది. 30 కోట్ల జీవకణాలతో బయలుదేరినటువంటి యొక్క వీడు పోయి జ్వరపడ్డాడు కాబట్టి గర్భాశయంలో వాడు దేహం ధరించి విశ్వంలోకి వచ్చాడు. కానీ నీకంటే ముందు ఇంకోటి పోయినట్లయితే నీ పని పోయిందా? యాడుండేవాడువో నువ్వు. కాబట్టి ఈ విధముగా అరుదై ఉన్నటువంటి యొక్క జీవన విధానం దుర్లభం మానుషం దేహం. ఏమి మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ మనుష్యత్వం దుర్లభం దుర్లభం త్రయం ఏతతో దైవానుగ్రహేతుకం మనుష్యత్వం. శంకరాచార్య వారు వివేక చూడడానికి గ్రంథంలో దుర్లభం త్రయం 3 దుర్లభాలు అన్నాడు. వాటిలో మొదటిదేమిటి? మనుష్యత్వం, మానవ దేహం రావటం దుర్లభం. ఎందుకంటే ఈ విశ్వంలో 83,99,099 రకాల జీవులు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాణిలో కొన్ని రకాలు ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు చేప ఉందనుకోండి, మత్స్యం ఒక రకం తీసుకోండి, అనగా పిల్లి, ఎలుక, దామ, చేమ, పశువు, పక్షి, క్రిమి ఇట్లా లెక్కేసుకుంటే మొత్తం 83,99,999 రకాలైతే ఒక రకంలో కొన్ని లక్షలు ఉంటాయి, మళ్ళీ వేలు ఉంటాయి. ఒక్క చేప తీసుకోండి, ఎన్ని రకాలు ఉంటాయి చూడండి సముద్రాల్లో. ఒక్క చీమ తీసుకోండి, దాంట్లో ఎన్ని జాతులు ఉంటాయో, రకరకాల జాతులు అన్నమాట. ఈ ప్రకారంగా విశ్వంలో అనేక కోటాను కోట్ల జీవజాలములు ఉన్నాయి. కాబట్టి ఆ సమూహంలోకి నువ్వు పడ్డావా రేపు పోయి, ఇప్పటికి అయిపోయిందిలే, ఇంకేముంది, బాల్యం పోయి యవనం పోయి వృద్ధాప్యం వచ్చేసి ఇంకా ఆలోచించి లాభమే ఉంది, ఏం చేసేది లేదక. ఉన్న జీవితాన్ని గడిపారేశారు అట్లా ఎట్లా ఎట్లా ఎట్లాగా. గోలికాయలు ఆడి, బెల్లంగోళ్ళు ఆడి, బంతి ఆటలు ఆడి, ఫుట్బాల్ ఆడి, క్రికెట్లు ఆడి, అవాడి ఇవాడి, ఆటికి ఈటికి, యాత్రలకి గీతర్లకి మొత్తం 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 అయిపోయింది, మొత్తం జారిపోయింది, అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఇంకా పశ్చాత్తాపాలు ఏమన్నా జపం చేసుకుంటూ కూర్చోవటం. ఇక ఆ తర్వాత దేహం పోయిన తర్వాత మళ్ళా అంతే సంగతులు, ఆ జీవజాలంలో పడిపోతావు. ఇక ఎటు వస్తావో, పిల్లి దేహం ద్వారా వస్తావు, నడి దేహం ద్వారా వస్తావు, క్షేమ దేహం ద్వారా వస్తావు. 4 చెప్పుకొచ్చారు: అండజములు, స్వేదజములు, ఉద్బీజములు, యోనిజములు అని 4 చెప్పుకొచ్చారు. అండజములు గుడ్డును చీల్చుకుని వచ్చే జీవుల్ని అండజములు అన్నారు. ఉద్బీజములు భూమిని చీల్చుకుని వచ్చేటువంటి యొక్క మొక్కలు ఉద్బీజములుగా ఉన్న జీవులు అని చెప్పి అన్నారు. స్వేదజములు, స్వేద అంటే చెమట లేదా మాలిన్య జములు అంటే మురుగు, బాగా మురిగిపోయి బాగా పాసిపట్టి కుళ్ళిపోయి ఉన్నటువంటి యొక్క దాని నుంచి పుట్టుకొచ్చేటువంటి పేడ పురుగు ఉంటుంది, దాంట్లో పుట్టుకొస్తాయి. మలం ఉంటుంది, దాంట్లో పుట్టుకొస్తాయి. ఒక పదార్థం కుళ్ళిపోతుంది, దాంట్లోంచి పుట్టుకొస్తాయి. పదార్థాలు కుళ్ళిపోయి ఉంటాయి, వాటిలో పురుగులు పుట్టుకొస్తాయి. ఇట్లా మాలిన్యముల నుంచి పుట్టుకొచ్చే జీవులు కొన్ని ఉంటాయి. ఇక యోని జములు అనే యోని నుంచి పుట్టేటువంటి యొక్క మనుషులు, అట్లనే మృగములు, సింహము, గొర్రెలు, ఇలాంటివన్నీ కూడా యోనిజములుగా చెప్పేటువంటి విధానములు. కాబట్టి ప్రకారముగా ఈ 4 విధములుగా ఉన్నటువంటి ద్వారములు, వీటి నుంచే మళ్ళా తిరిగి ఈ దేహం ఎత్తే విధానంగా రావాల్సి వస్తుంది. ఆ వచ్చేటువంటి యొక్క విధానములో మరి వాడు పుణ్య విశేషాన్ని బట్టి ఏమైనా ఉంటే మానవ దేహము, లేదా అంటే అనేక శరీరాలు సర్వేశ్వరుడు పెట్టాడు. ఈయనెందుకు పెట్టావయ్యా స్వామి? 2-3 పెట్టవచ్చు కదా. మానవులు అనుకున్నా బాగా ఉంది, లేదా ఇంకా పశువులు ఒకటి పెట్టుకో, ఇంకేదన్నా గార్ధవాలు ఒకటి పెట్టుకో, రకరకాలుగా 10% పెట్టుకుని సరిపోయేది కదా. ఇన్ని రకాల 84 లక్షల రకాలు
అని చెప్పని మహాత్ములు లెక్కించారు. వాళ్ళకి లెక్క అంతేనా అసలు అందేది? 84 లక్షల అన్నారు. ఇంకా పైన కింద ఏమి లేవా? వాళ్ళకి లెక్కేసి చూపెట్టి ఆపేసి ఆ పని సంఖ్య చెప్పుంటారు. అది తెలిసి మన వాళ్ళు కూడా లెక్కలు ఆరంభం చేశారు. డిస్కవరీ ఛానల్లోకి పోతే మీకు అదే పని. డిస్కవరీ ఛానల్ పెట్టుకోండి, నేషనల్ ఛానల్ పెట్టుకోండి. దాంట్లో మీకు అరణ్యాలలో ఏమున్నాయి, సముద్రాలలో ఏమున్నాయి, ఆకాశంలో ఏమున్నాయి మొత్తం ఎతికి పట్టుకొస్తూ ఉంటారు. లెక్క పెట్టుకున్నా కానీ మీకు సంఖ్యలు తేలే అవకాశం ఉంటుంది. సరే, ఏది ఏమైనా అనంతకోటి జీవజాలం నీ ముందున్నది. ఇక ఈ వృద్ధాప్యం కాస్త రాలిపోయిందా దేహము, ఆ తర్వాత పరిణామాలు చెప్పే అవకాశం కాదు. అలాగా ఎంతో ఇలువ కలిగి ఉన్నటువంటి యొక్క జన్మ, ఎంతో దుర్లభమై ఉన్నటువంటి యొక్క జన్మ, ఎంతో చక్కగా జీవించవయ్యా అని భగవంతుడు మానవునికి ఇచ్చినటువంటి యొక్క జన్మ. కురవన్నేవేహ కర్మాని జిజీవిషేత్ శతం సమాహ అని అంటుంది ఈ సవాస్యం కూడా. శతం సమాహ, 100 ఏళ్ల కాలం పాటు నీకు ఆయువు ఇస్తూ ఉన్నాను, చక్కగా జీవించు. నీకు జ్ఞానేంద్రియాలు ఇచ్చా, కర్మేంద్రియాలు ఇచ్చా, అంతరేంద్రియాలు ఇచ్చా, సకల అవయవాలు ఇచ్చాను. ఈ విషయంలో సమస్తమైనటువంటి యొక్క వనరులు పెట్టాను, మేము కోసమే పెట్టాను అని సర్వేశ్వరుడు ఈ ప్రకారంగా మంచిగా దేహం మలిసి అన్ని విధాల ఇంద్రియాలు ఎంతో కష్టపడ్డాడు ఆయన కూడా, సర్వేశ్వరుడు కూడా. ఇవన్నీ పెట్టాలంటే పెద్ద ప్లాను ముందు ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఏవి ఎక్కడ ఉండాలి అనేది కూడా ఒక ప్లానే. కళ్ళు, చెవులు, ముక్కు, పన్నులు, నాలుక, లోన లంగ్సులు అన్నీ కూడా, ఆ యాంగిల్స్ అన్నీ కూడా మరి ఆయన ప్లాన్ చేసుకుని సర్వేశ్వరుడు శ్రమించి నిర్మాణం చేసిన విధానం అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశాడు. అయా జీవితాన్ని జీవించు, మంచిగా జీవించు, నీకు కావాలా జ్ఞానం ఎదుగో వేదాన్ని ఇస్తూ ఉన్నాను, బాగా ధ్యానం చేసుకో, మనశ్శాంతిని పొందు, బాగా చక్కగా మంచిగా జీవితం సుఖవంతముగా జీవించు అనే విధానముగా సర్వేశ్వరుడు ప్రసాదించగా అలాంటి ఆ జీవితాలను తీసుకుపోయి వీళ్ళు తొంగలో దొక్కారు. సన్యాసం అని చెప్పేసి వాడి నెత్తి మీద పెద్ద బరువు పెట్టారు, గుండు కొట్టేశారు, ఆ పన్న కాషాయ గొడ్డ కట్టారు, ఈ ఉద్ద రాశాడు, చెప్ప చేతికిచ్చాడు, అడుకుదామని చెప్పి అన్నాడు. కాబట్టి బౌద్ధులపై ఆనాటి కాలంలో వైదికులుగా ఉన్నటువంటి యొక్క శంకర మొదలైనటువంటి అందరూ కూడా దాడి చేశారు. ఇది విరుద్ధము, మానవ జీవన విరుద్ధము, సృష్టి విరుద్ధం అని చెప్పని దాడి చేసి జటిలో ముండి లుంచెదకేశ కాషాయాంబర బహుకృత వేష అనే విధానంగా ఆ కాలంలో దాడి చేస్తే ఈ సాంప్రదాయకులు వీళ్ళేం చేశారు, ఆ శంకరులకే సన్యాసం తగిలిచ్చారు ఆ పని. ఆయన శంకరాచార్యులు, గోవింద భగవత్పాదాచార్యులు, గౌడపదాచార్యులు ఇట్లా ఆచార్యులుగా ఆ కాలంలో వేదాన్ని బోధించే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి అవైదికముగా ఉన్నటువంటి యొక్క విధానాన్ని లోకంలో వ్యాప్తి చెందితే దాన్ని ఆనాడు తిరిగి కొట్టిపారేశారు ఆ పన్నే. ఎందుకంటే యువకులు వాళ్ళ జీవితాలతో ఆడుకునే వ్యవహారం అది. వాళ్ళకేం తెలియదు పాపం, అమాయకంగా ఉన్నారు, బాటిల్లో ప్రవేశించారు, గుండు కొట్టేశారు, ఆ పన్నే కాషాయగొడ్డ కట్టారు, చెప్ప చేతికి ఇచ్చారు అడుగుదామని చెప్పేసి. అది వ్యతిరేకించారు. ఆ కాలంలో బౌద్ధం తరింగొట్టారు. ఏడగో టిబెట్కి చైనాకు పోయింది, ఇండియాలో లేదు అది బౌద్ధం. మళ్ళా వైదికాన్ని చక్కగా శంకరాచార్యుల వారు, కుమారుల భట్ లాంటి వాళ్ళు మళ్ళా లోకంలో స్థాపించి ఏర్పాటు చేసిన విధానం. కాబట్టి అందువల్ల జీవిత ఇలువలను మంట కలిపి జీవితాల నాశనం చేసే విధానం. అరే భగవంతుడు జన్మనిచ్చాడు, మంచిగా అవయవాలు ఇచ్చాడు, మంచిగా జీవించు, ఉపకారంగా జీవించు, నీవు సుఖంగా జీవించు, చక్కగా ధ్యానం చేసుకో, జపం చేసుకోమని చెప్పిన భగవద్గీత ఇచ్చాడు. కృష్ణుడు సన్యాసం తీసుకున్నాడా? రాముడు సన్యాసం తీసుకున్నాడా? ఏ దేవత సన్యాసం తీసుకున్నారు చెప్పండి? విష్ణువు సన్యాస, శివుడు సన్యాస, బ్రహ్మ సన్యాస, ఏ దేవత సన్యాసి అని చెప్పేసి అని అందరూ చక్కగా వాళ్ళ జీవన విధానం చేసుకుంటూ ఉన్న విధానం. కాబట్టి ఇలాంటి విధానం మనకు భారతదేశంలో ఈ బౌద్ధ కాలంలో వ్యాప్తి అయిన దాన్ని ఆ కాలంలో తరింగొట్టారు. తర్వాత కాలంలో శంకరుడిగా సన్యాసం పడేసి ఓ సాంప్రదాయకంగా మరి వీళ్ళంతా కూడా సన్యాసాలుగా లోకంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి మానవ జీవన విధానాన్ని మీకు పురాణములు బోధిస్తూ ఉన్నాయి, వేదములు బోధిస్తూ ఉన్నాయి. ఆ కాలములో మీకు కనపడేటువంటి యొక్క విధానం మాత్రము కాదు అనేటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ ప్రకారముగా మన యొక్క వైదిక విధానము, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము ఇవన్నీ కూడా క్రమంగా చెప్పినటువంటి యొక్క అంశాలుగా వేదములో వచ్చేటువంటి యొక్క భాగములు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. ఓం సహనా భవతు
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 हरि ओम तत्सतु।